సో యాజ్ యూజువల్గా నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో ఒక గట్టి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్గా అర్థం కావాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఒక గంట మాట్లాడారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు. మంత్రులు ఏం కర్మలే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, ఎవరికి వీలైతే వాళ్ళు అందరూ కూడా ఒక భారీ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టేసి కేసీఆర్ని కాసేపు వేసుకున్నారు, అందరూ తిట్టుకున్నారు, అయిపోయింది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఆయన స్థాయిలో ఆయన స్టైల్లో మాట్లాడారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. నిన్నటి నుంచి చాలామంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఈ మిగతా వీళ్ళంతా ముఖ్యమంత్రి స్థాయి మరిచి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రికి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం వాటి గురించి మాట్లాడదాం. గతంలో కేసీఆర్ ఇంతకన్నా భారీ పదాలు వాడారు, ఇంతకన్నా బూతులు వాడారు. బహుశా అవి మీకు గుర్తులేవా? కేసీఆర్ మాట్లాడినప్పుడేమో అవి మీకు గొప్పగా అనిపించాయి. ఈరోజు మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మీరు తీసుకోలేకపోతున్నారు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు యాజ్ యూజువల్గా లాగులో తనలిడుస్తాను, నువ్వు ఉరేసుకొని చస్తావు, లేకపోతే బండరాయి కట్టుకొని దాంట్లో దూకి చస్తావు, ఈ మాటలన్నీ యాజ్ యూజువల్గా మాట్లాడారు. దాంతోపాటుగా ఆయన ఇంకో మాట అన్నారు, అరెస్ట్ చేస్తే నాకేమొస్తుంది, ఆల్రెడీ కేసీఆర్ని అరెస్ట్ చేసినట్టే, ఎందుకంటే ఆయన ఇంటి చుట్టూతా ఉంది నా పోలీసులే, ఇంకా అరెస్ట్ చేస్తే ఆయనకి తిండి పెట్టాలి, ఆయన ఏమైనా తాగుతా అంటే తాగిపించాలి, మళ్ళీ నాకు డబ్బులు దండగా అనే ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ కేసులో కూడా నేను కేసీఆర్ని అరెస్ట్ చేయటం లేదు అని చెప్తున్నారు ఆయన. అర్థమైందా మీకు? నేను ఏ కేసులో కూడా కేసీఆర్ని అరెస్ట్ చేయటం లేదు. కాళేశ్వరం సిబిఐకి వెళ్ళిపోయింది, ఫోన్ ట్యాపింగు సాగుతూ ఉంది, తర్వాత ఫార్ములా ఈ రేసు సాగుతూ ఉంది, బర్రెల స్కామ్. మీరు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు 100 చెప్పారు, 100 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, ఏదో కేసులో మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇక్కడ అరెస్ట్ అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే నాకేం ₹1 కోటి రావు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నాకేం ₹1 కోటి రావు. మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు మా ఉద్దేశం, వాళ్ళు దోచుకున్న డబ్బుని మీరేదో తిరిగి రికవరీ చేస్తారేమని మేమంతా ఆశపడ్డాం. వాళ్ళు చేసిన అక్రమాలని బయటపెట్టి అక్రమాలు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా మీరు చేస్తారని మేమంతా ఆశపడ్డాం.